చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వక నుండి వందనాలు. అదేవిధంగా మనమంతా తల్లించినట్లయితే ప్రార్థించుకుందాం. భూమి ఆకాశంలో సృష్టించిన మా కన్న తండ్రి, నీ కొందనాలైనా ఈ సమయంలో తండ్రి, నీ సన్నిధిలో తండ్రి ప్రభు రీతిగా తండ్రి నన్ను కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ప్రభు మంచి అవకాశం మాకందరికీ కలిగించినందుకు తండ్రి ఈ సమయంలో తండ్రి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతిదినము తండ్రి మమ్మల్ని మేము దర్శించుకొని తండ్రి నీకు ఇష్టమైనట్లుగా తండ్రి ఈ లోకంలో తండ్రి జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మంచి జ్ఞానము ఈ వివేకం మాకు మెండుగా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వారికి ప్రార్థిస్తున్న కన్న తండ్రి, ఆమేన్.
మనమంతా లేచి నిలబడుకున్నాము. గాడి పర్మిషన్ గీత వచ్చి చదివినిపిస్తుంది. చేరి వచ్చిన నా ప్రియ సోదరులందరికీ నా హృదయపూర్వక మంటి వందనాలు చెల్లిస్తున్నానండి. మనం గాడి ఒక నిమిషం చదువుకుందాం. ఇది కేవలం చదువుకోవడం కాదు, కానీ మన హృదయానికి ప్రతిరోజు మన హృదయంతో మనం మాట్లాడుకున్నాం అనమాట. అందుకే కేవలం చదువుకొని విడిచిపెట్టే వారుగా ఉండకుండా మన మనస్సుతో ప్రతిరోజు చెప్పుకోవాలని నేను కోరుకుంటూ మనం చదువుకుందామండి. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయే ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనస్సుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు, ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. గీత థ్యాంక్స్. అదేవిధంగా మనం ఫస్ట్ వర్తమానం విన్నాము. సహోదరి గారు వచ్చి ఈ అవకాశాన్ని మనతో పంచుకుంటారు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, మనం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన భాగంలోకి వెళ్ళడానికి. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలం నుండి ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మరొక దినాన్ని ఇచ్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ వాక్యాలు ధ్యానించుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రభువా ఈ గొప్పదైన అవకాశము మాకిచ్చి తండ్రి, నీ రెక్కల నీడలు మమ్మల్ని కాచుకుంటూ భద్రపరుస్తూ సజీవ లెక్కల్లో ఇంతసేపు ప్రభువా మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముందున్న సమయం అంతా నీ అరచేతుల్లో చెప్పుకోనండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నిండైముగా తండ్రి మాకు ఏది అవసరమో నీకు తెలుసు గనక ప్రభా, చెప్పబోయే నాకును వినబోయే వారుకును ప్రభా తండ్రి ఆసక్తితో నీ మాటలు గనుక శ్రద్ధ శక్తులు కలిగి ప్రభా, భయభక్తులు కలిగి నువ్వు చూస్తున్న భయము కలిగి తండ్రి మేము జీవించలాగున ఆ వాక్యము చెప్పే రీతిలో తండ్రి మేము ఎలా ఉండాలి అనేది గ్రహించుకొని ముందుకు అడుగులు వేసే వారంగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దామని తండ్రి, నన్ను మరుగు చేసుకొని మీరే ముందుండి మాట్లాడింపచేయమని ప్రభా. తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కుపరుసు యేసుక్రీస్తు నామంలో వచ్చిన ప్రార్థన తండ్రి మీ సన్నిధికి అప్పగించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆయన మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం పిల్లరా. మనం ముందుగా ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, మనం ఏది నేర్చుకోవాలి, ప్రతీది కూడా మనము ఉండేంత కాలము మనకు ఎన్నాళ్ళు ఆయుష్ ఉందో తెలియదు, కానీ మనం ఉండే అన్ని దినాలు కూడా మనము తండ్రి పాదాల చెంత నేర్చుకునేవారము. ఎందుకంటే
నేర్చుకోవాలి. మనము దేవుడు మన భూమి మీద ఎందుకు ఉంచాడంటే నువ్వు ప్రతిదినం ఆయన కోసమే జీవించాలి, ఆయన మాటలను వినేవాడుగా ఉండాలి అనేదే తగ్గింపు స్వభావంతో నేర్చుకునేదే మన పని. కనుక ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నది శ్రద్ధగా మనము వినినట్లయితే, ముందుగా హృదయంలో దేని పడితే అది నింపుకోకూడదు అని మనం కూడా మనం అదే ధ్యానించాము. అలాగే కంటిన్యూగా ఈరోజు కూడా హృదయంలో ఏది నింపుకుంటే మనకి ఆరోగ్యకరమైనదో, ఏది పడితే అదే నింపుకోక మనకు ఈ లోకంలో అవి కూడాను ఒక రీతిగా మనకు చెడ్డ రీతిగా తీసుకొని వెళ్తుంది. కనుక మనము ఎలా ఉండాలి, ఒక పాయింట్ మనకు ఒక స్త్రీ నేర్పించే పాఠం ఏంటి, ఆమెని ఎలా మార్చాడు దేవుడు, ఆమెని ఏ నీళ్ళు ఇచ్చి ఒక స్త్రీని మార్చారు అనేది మనము ధ్యానించినట్లయితే ఈ రోజున మనము ముందుగా ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఒక 2 బలూన్లు తీసుకున్నట్లయితే, ఒక బలూన్లో గాలిని ఊది దాన్ని ముడివేసి కట్టి ఒక కొవ్వొత్తి ద్వారా దాన్ని వెలిగించి దానికి వేడికి మనము చూపించగానే అది పేలిపోతుంది. ఒక గాలికి దాంట్లో ఉండే ఒక గాలి కాబట్టి అది పేలిపోతుంది. మరొక మనము బలూన్ను తీసుకొని గాలి మాత్రమే కాక దానికి నీళ్లు వేసి 1/2 భాగం నీళ్లు వేసి దాన్ని ఊది మూడివేసి అదే ప్రకారంగా మనము కొవ్వెత్తి దగ్గర పెట్టి మనము ఉంచినట్లయితే అది వేడికి పగిలిపోదు. ఎందుకు పగిలిపోదు అంటే దానిలో ఉండే నీళ్ళకి ఒక వేడిని తట్టుకునే ఒక శక్తి ఉంది కనుక. అలాంటి మనము ఆ నీళ్లు గురించి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు పోల్చారు. నీళ్లు అంటే ఒక జీవజలము అంటూ, జీవధారలు అంటూ, నీటి బుగ్గ అంటూ చాలా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడిచ్చే ఒక నీళ్లు, బైబిల్లో ఉండే నీళ్లు వేరు, మనకి కంటికి కనిపించే ఒక ఆహారంను తిన్నాక మనము ఆ నీళ్లు తాగి ఏదైతే మనము తృప్తి పొందుతున్నామో ఆ నీళ్లు వేరు, బాహ్యంగా కనిపించే నీళ్లు వేరు, దేవుడు బైబిల్లో చెప్పిండే ఒక నీళ్లు వేరు అని మనం ఏ నీళ్ళు ఇచ్చి దేవుడు ఏ నీటి గురించి దేవుడు చెప్పాడో మనం ఈరోజు ధ్యానించుకున్నట్లయితే, మనం ముందుగా ఒక వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం మనం చూసినట్లయితే, 43వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం మనం చూసినట్లయితే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉంచిన ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అంటే ఇక్కడ చెప్తున్న మాట హృదయంలో ఒక నింపుకొనిన విధానం బట్టి ఇక్కడ నేర్పిస్తున్నాడు. అపవిత్రాత్మ అంటే ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత ఊడ్చి అమర్చిన ఒక ఇల్లుని ఏదైతే ఉందో, శుభ్రపరిచిన ఏదైతే అది క్లీన్గా ఉంటుంది, దేవుని మాట ఉండదు, ఏమీ ఉండదు కనుక అది వదిలి వెళ్ళిన ఒక అపవిత్రాత్మ ఏదైతే ఉంటుందో అది అలా తిరుగుతూ వచ్చి, నేను ఎక్కడి నుంచి అయితే నేను విడిచి వచ్చానో అక్కడికే వెళ్ళాలి, నేను 7 దెయ్యాలను పిలుచుకొని వచ్చి నేను వెళ్తాను అంటే నన్ను చెప్తుంది. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, మన హృదయంలో వాక్యం అనే బీజము మన హృదయంలో లేకపోతే అది ఒక్కటిగా ఉండేది కాదు, కానీ 7 దెయ్యాలతో పెట్టుకొని వచ్చి మన హృదయంలో నిలయంగా మారుస్తుందంట. గనుక మనము వినే ఒక మాట మన హృదయంలో దేవుని మాట ఉంచుకున్నట్లయితే అపవిత్రానికి మనం చోటు ఇచ్చే వారంగా ఉండము. ఆయన మాట ఏదైతే ఉందో మనము గ్రహించాలి. మొదట గ్రహించుకొని దేవుని మాటను మన హృదయంలో పెట్టుకునే వారంగా ఉండాలి.
గనుక మనం అలాగే మనం చూసినట్లయితే విశ్రాంతి దొరకనందున అంటే దానికి విశ్రాంతి ఏది ఉండదు. అంటే నేనేమి చెప్తే అది చేసే వారంగా ఉంటారు. అంటే వాక్యానికి చోటు లేని హృదయము సాతానికి చోటు ఇచ్చినప్పుడు ఆ సాతాను ఎలా నడిపిస్తే అలా వెళ్ళేవారుగా ఉంటారే కానీ దేవుని మాట అసలు వాళ్ళకి మైండ్లోకి ఎక్కదు. దేవుని మాట అనేది నిర్లక్ష్యంగా తీసేస్తూ ఉంటారు. గనుక మనము హృదయంలో ఏ మాట దేవుని మాట హృదయంలో పెట్టుకుంటున్నామా లేదా అనేది మొదటిగా మనము గ్రహించుకోవాలి. ఆ బలూన్లో ఎలాగైతే గాలి నింపుకొని వేడి దీనికి అది ఎలాగైతే పేలిపోయిందో మన హృదయంలో కూడా ఏది పడితే అదే ఉంచుకోకూడదు అనేది గ్రహించుకోవాలి బలూన్ ద్వారా. అంటే రెండో బలూన్ ద్వారా మనం నీళ్ళైతే ఎలాగైతే వేసుకున్నామో ఆ నీరు అంటే వాక్యం అనే నీరు మన హృదయంలో ఉంచుకుంటే ఆ జీవ జలధారలు మనలో నుండి దేవుడు పొంగిస్తూ ఉంటాడు. కనుక మనము సాతానికి అపవాదికి మనము చోటిచ్చే వారంగా అలాంటి దీనిగా మనము వెళ్ళకూడదు. అలాంటి దానిగా దేవుడు మన వాక్యాన్ని మనలో ఉంచినప్పుడు మనము అపవాదికి చోటిచ్చే వారంగా ఉండము. గనుక మనము భయభక్తులు కలిగి ఆయన మాట ఏదైతే వినిపిస్తుందో మనము హృదయంలో పెట్టుకునే వారంగా ఉండాలి. అప్పుడు అపవాదికి చోటు ఇవ్వము. మరొక మాట మనం అలాగే చూసినట్లయితే లూకా సువార్తలోనూ అలాగే ఉంది. మనము ఆ నీటి గురించి ఒక వ్యక్తిని ఎలా మార్చాడు, ఈ దాహం అనేది ఏంటి అనేది మనము యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. అంటే ఇక్కడ ఉన్న ఇది ఏంటంటే ఒక మనిషిని మార్చాలని దేవుని యొక్క ఆశ. ఆయనకు అదే జీవధారలు నేను ప్రవహించేటట్లు చేస్తాను. దేవుడు దానికే వచ్చాడు. దేవునికి ఎందుకు దాహం వేస్తుందంటే ఒక మనిషి అపవిత్రాత్మతో ఉన్నారు. ఆమె హృదయం కుండ నిండా పాపంతో నిండుకొని ఉంది. ఆమె కుండ నీళ్లు దేనికి వచ్చిందంటే అక్కడికి పాపంతో నిండి ఉండి పాపం చేయడానికి అక్కడికి వచ్చింది. కనుక దేవునికి హృదయ రహస్యాలన్నీ తెలుసు. కనుక అందుకు దేవుడు ఆమెను మార్చాలని ఒక దాహం కలిగి దేవుడు అక్కడ ఉన్నాడు. కనుక ఆమెను మార్చాలని అందుకు దాహం వేస్తుంది నీళ్ళు ఇమ్మని అంటేనని సమరయ స్త్రీ గురించి చెప్తున్నాడు. అంటే ఆ దాహం మనకి కంటికి కనిపిస్తుంది. ఇది దాహం తీర్చేది ఈ నీళ్లు వేరు. అంటే బైబిల్ గ్రంథంలో ఉండే నీళ్లు వేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగే మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని కిమ్మని ఆమెను అడిగాను. దాహము దేవునికి దాహం ఏంటి అంటే మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఒక పాపంలో ఉన్న వారిని తప్పించడానికే ఆయన దాహం కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనల్ని ఒక పాపపు రీతిలో ఉన్న వారిని తప్పించడానికే ఆయన ఆ దాహము ఆయనకి దాహం వేస్తుందంట. అందుకే ఒక పాపపు రీతిలో ఉండే ఆమె ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు. ఆమె ఎలా మార్చాలో ఏ నీళ్ళు ఇచ్చి ఆమెను మార్చాలి అంటేనని ఆమెను గురించి ఆమె చేస్తున్న బతుకంతటిను జ్ఞప్తికి చేస్తాడు. అలాంటిగా ఆ స్త్రీ ఉంది. ఆ ఊరి వారికి ఎవ్వరికీ తెలీదు సమరయ స్త్రీ లాంటిది అంటేనని ఎవ్వరికీ తెలీదు. అలాంటిది అక్కడ కనబడగానే నాకు దప్పిగొనుచున్నాను, నాకు దాహం ఇమ్ము అంటే అడుగుచున్నాడు ప్రభు. అందుకే ఒక మనిషిని మార్చాలని జీవజలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె నాకు నీళ్ళు గురించి వచ్చాను, నేను వచ్చినదే వేరేది అనేది ఆమె గురించి ఒక ఆలోచన కలిగి ఉంది. అలాగైతే మనము 13వ వచనం మనం అలాగే చూసినట్లయితే 13వ వచనము అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. అంటే దేవుడిచ్చి నీళ్లు ఆమెకు చెప్తూ ఉంటే ఆ నీళ్ళేంటో నేను ఇక్కడ బావి దగ్గరికి రానట్టుగా మొదట నాకు ఇమ్ము అంటే నాడు ప్రయత్నపడుతుంది. అంటే బాహ్యంగా ఆలోచిస్తుంది ఆమె.
బాహ్యంగా ఆలోచిస్తుంది. నేను ఈ నీటి దగ్గరికి రాకుండానట్లు నాకు మొదట ఆ నీళ్లు నాకు ఇవ్వు అంటే చెప్తుంది. అంటే ఇంకా అర్థం కాలేదు ఆమెకి, ఏ నీళ్లు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో, నన్ను మార్చడానికే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేది ఆ సమరయ స్త్రీకి తెలియడంలే. అలాగే మనము మరొక మాట మనము చూసినట్లయితే, అలాగే చూసినట్లే నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు నువ్వు దప్పికొనడు అంటే చెప్తున్న మాట, నేనిచ్చు నీళ్లు త్రాగు ఎల్లప్పుడూ నువ్వు దప్పికొనడు అంటే చెప్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ నువ్వు దప్పికొనక ఉండాలంటే బాహ్యంగా కనిపించేది కాదు. నేనిచ్చు మాట, నేనిచ్చు ఆజ్ఞను మీరు హృదయంలో పెట్టుకునినదైతే పాపానికి చోటివ్వరు, పాపము అలవాట్లోకి మీరు పడరు అనే ఒక ఉద్దేశంతో ఆమెను మార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడండి. ఆమె ఏమనుకుందంటే, బాహ్యంగా నేను ఈ నీళ్లను ఎలాగైతే తోడుకొని నేను వెళ్ళగలను, నాకు చాలా కష్టమవుతుంది కదా, నాకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా పాపం చేయడానికి, ఇంట్లోనే దొరికితే చాలా ఈజీగా ఉంటుంది కదా అనుకుందేమో. కానీ దేవుడు ఆమెను మార్చాలని, ఆమె బ్రతుకును కట్టాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. గనుక మనము ఏది పడితే అదే పెట్టుకునే వారంగా ఉండకూడదు. ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నదైతే, దేవుడు అందుకే వచ్చాడు, ఒక మనిషిని మార్చాలనే ఆయన తపన, కానీ ఆ దాహం కలిగి ఉన్నాడు. ఆ నీటి బుగ్గను మన హృదయంలో పొంగించాలనే ఆ దాహం కలిగి ఉన్నాడు. గనుక మనము చూసినట్లయితే ఆమెను మార్చి దేవుడు ఎలాగైతే దేవుని పని కోసం వాడుకున్నాడో, ఎలాగైతే సమరయులందరినీ తోడుకొని వచ్చి ఆయన వైపు నడిపించారో, ఒక్కొక్క రీతిగా దేవుడు మాట చెప్తూ ఉంటే, నేను చేసినవన్నీ ఈయన చెప్తున్నాడేంటి అని చాలా భయమేసేసింది. అంటే మా ఊరిలోనే ఎవరికి తెలీదు నేనేంటో, నా బ్రతుకేంటో, అలాంటిది నా పాపపు జీవితాలన్నీ ఈయనకు తెలుస్తుందంటే ఈ ప్రవక్త, ఈయన మెస్సయ్య అంటే చెప్తూ. అలాగే మనము మరొకసారి ఇంకొక మాటను మనం చూసినట్లయితే 32వ వచనం మనం అలాగే చూసినట్లయితే 32వ వచనము, అందుకు ఆయన భుజించుటకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పక, అంటే శిష్యులు వచ్చి అక్కడ అడుగుతున్నాడు, ఈమె సమరయ స్త్రీతో ఇలాంటి వారితో సాంగత్యం చేయకూడదు కదా, చేసేవారు కాదు కదా, ఎందుకు ఈమెతో మాట్లాడుతున్నాడు అంటే శిష్యులు అనుకుంటున్నారు. కానీ ఆయన భోజనము విధానం వేరేనంట, ఆయన దాహము విధానం వేరే. ఎందుకు అక్కడ వచ్చినాడంటే ఒక స్త్రీని మార్చడానికి. ఆమె కుండ హృదయం అంతా ఏమైందంటే పాపంతో పేరుకుపోయింది, పాపంతో నిండి ఉంది. కనుక ఆయన జీవ ఆహారం నీకు ఇస్తానంటున్నాడు, జీవ జలధారలు నీ హృదయంలోకి ఆయన పంపిస్తున్నాడు. కనుక ఒక్కొక్కటిగా మాట వింటున్నట్టుకి ఆమె తప్పు దిద్దుకొనింది. ఆమె ఎలా ప్రవర్తిస్తుందంటే, నేను చేసినవన్నీ ఈయన చెప్తున్నాడు, ఈయన ప్రవక్త, నన్ను మార్చిన ఒక ప్రవక్త, నాలాంటి వారు ఎన్నో జీవితాలను కట్టాలి అంటే నన్ను వాళ్ళందరినీ మార్చింది, దేవుని వైపు అడుగులు వేసిందండి. దేవుని వైపు అడుగులు వేస్తూ ఆయనను వెంబడించేటట్టుగా చేసింది ఆమె. ఒక సమరయ స్త్రీ తప్పులు దిద్దుకునేలాగా ఆయన మాట వెళ్ళిందంటే, ఆయన ఎంత నిజంగా చెప్పాలంటే ఆయన విశ్వాసంలో చాలా నిలకడగా మనం నిలబడేలా. మనం ఎందుకంటే ఒక గాడి ఉన్నప్పుడు ఎలాగైతే పేలిపోతుందో, మనకు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోతూ ఉంటాము, చిన్న ఏదో ఒక బాధ వచ్చేసరికి పడిపోతూ ఉంటాము. కానీ ఒక దేవుని నీటి లాంటి ఒక వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి వారంగా మనం ఉండాలి. మనము ఎలా మార్చిందో మనము 39వ వచనం మనం చూసుకొని ముగించుకున్నాం ప్రియులారా. 39వ వచనం చూసినట్లయితే, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే స్త్రీ ఆమె ఏదైతే ఇనిందో ఆయన మాటలను హృదయంలో పెట్టుకుంది, దేవునికి చోటిచ్చింది. దేవునికి చోటిస్తేనే కానీ మనం మారలేము. మనము ఆయన హృదయం దగ్గరకు వచ్చి తట్టుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనల్ని మారాలి, నేను మార్చుకోవాలి, ఒక చెడు ఉద్దేశాన్ని నేను
తిద్దుకోవాలి, నేను మంచిగా బ్రతకాలి అంటే నేను నా హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాను అనుకోండి, నేను మంచిగా ఉంటాను. ఆయన చెప్పిన మాట వింటే నేను చాలా ఆరోగ్యకరంగా నేను ఉంటానని గ్రహిస్తాను. అలా చోటిచ్చిన సమరేశ్రీ ఆ ఒక మాటను హృదయంలో పెట్టుకొని సమరేల ఊరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ దేవుని తొట్టు తిప్పిందండి ఆ స్త్రీ. అలాంటి వారిగా మనము కూడా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు వచ్చేసరికి కుంగిపోక అలాంటి వారంగా మనం ఉండుకున్నట్ల ఆయన వైపు మనం అడుగులు వేసే వారంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియులారా, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా నీ మాటల ద్వారా తండ్రి సమరయ స్త్రీని ఎలాగైతే మార్చారో ప్రభా తండ్రి, చిన్న చిన్న పొరపాటులకి తండ్రి నిన్ను వదిలి వెళ్ళిపోకున్నట్లుగా తండ్రి, ఒక బాధ వచ్చేసరికి మేము కుంగిపోకున్నట్లుగా ప్రభా నీ యొక్క వాక్యాన్ని అనే నీరును ప్రభా మా హృదయంలో పెట్టుకొని ముందుకు కొనసాగే వారంగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. ఇక ముందున్న సమయం అంతా తండ్రి నీ చేతుల్లో పెడుతూ తండ్రి నీ దాసుడు నీ వాక్యాన్ని విత్తుపోతుండగా సమయోచిత జ్ఞానాన్ని మాకు దయచేస్తారని నమ్ముచు ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని కుపరుస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొందున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. విలువైన సందేహాన్ని మనతో పంచుకున్నందుకు సోదరి గారికి వందనాల సంఘం తరపున అదేవిధంగా ఒక పాట పాడుకుందామండి మనం.
సృష్టించింది. ఉన్నోడిదేమో పార్థివ దేహం, పేదోడిదేమో అనాథ శవం. కలిగిన వాడిది భౌతిక కాయం, కాలే కడుపుకు పీనుగ నామం. ఎన్ని పేరులు మార్చినా, ఎన్ని అంగులు చేర్చినా, మరణం పేరిట మట్టిలో కలవక తప్పదు కదరా జీవుడా. ఆత్మకు గమ్యం ఏదిరా, తప్పదు కదరా జీవుడా. నీ ఆత్మకు చోటు ఎక్కడా? జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో, అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా. ఊరి చివర పొలిమేరలో, వల్లకాడు అనుపురములో, కనిక మేఘలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా. చావైనా బతుకైనా దేవుడి వలనేగా కలిగింది. మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది. చావైనా బతుకైనా దేవుడి వలనేగా కలిగింది. మా బ్రతుకు మా ఇష్టం అంటూ లోకం భ్రమపడుతుంది. సంపాదనేమో సముద్రమంతా, చచ్చాక చెల్లెటి చిల్లర ఎంత. దోచిన సంపద ఆకాశమంతా, తీసుకుపోయేది ఏమీ లేదంట. ఏ తల్లి గర్భము మోసినా, భూగర్భము నిన్ను విరచునా. పాపికి యాతన, నీతికి దీవెన బహుమానమురా జీవుడా. జీవపు వాక్కులు నమ్మరా, మరణిస్తే బ్రతుకుందిరా. నీ ఆత్మకు మరణం లేదురా. జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో, అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా. ఊరి చివర పొలిమేరలో, వల్లకాడు అనుపురములో, కనిక మేఘలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా. ఎన్ని రంగులు మార్చినా, ఎంతమందినే మార్చినా, చేసిన కర్మల ఫలితం పొందక తప్పదు కదరా జీవుడా. దేవుని విధి ఇది మానవుడా, తప్పదు కదరా దేవుడా. ఇది దేవుడు రాసిన కట్టడా. జీవితాల నడి మధ్యలో ఎన్ని వేడుకలు ఉన్నవో, అన్ని నవ్వులను ఒక్క మరణమే మాయం చేసేస్తుందా. ఊరి చివర పొలిమేరలో, వల్లకాడు అనుపురములో, కనిక మేఘలను తేడా తెలియని సారం తెలిసొస్తుందా.
మధ్య లేకపోవచ్చు, కానీ మాతో మంచిదండి. నిజంగా రెండవ వర్తమానం కూడా ఇందా మనము శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు మీరు అందరూ వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని అన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు మనందరినీ కనికరించి ప్రేమించి మరొక దినాన్ని వెలిగించి మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన మాటలు వినడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకి కనికరం చూపించి మరొక దినాన్ని ఇచ్చాడు. అందును బట్టి మొదటిసారిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని మాటలు విని మీ బ్రతుకులు దిద్దుకొని, మన బ్రతుకులన్నీ దిద్దుకొని మంచి జీవితాన్ని జీవించాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, అనేకమైన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి మా తప్పులను, మా పొరపాట్లను క్షమించి మరొక దినాన్ని మాకిచ్చి మరొక దినములో మరి మేమంతా కూడుకొని రీతిగా నీ మాటలు నేర్చుకోవడానికి, నీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, మా బ్రతుకులు తిద్దుకోవడానికి, మా బ్రతుకుల్లో నెమ్మదిగా ఈ లోకంలో జీవించడానికి తండ్రి మన మనస్సులను ప్రేరేపించి మమ్మల్ని ఎక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నడిపించారు, బాగానే ఉంది. వచ్చిన మేము ఏ రీతిగా నీ మాటలు వినాలి, శ్రద్ధ కలిగి విని భయభక్తులు కలిగి నేర్చుకొని తండ్రి వివేకము కలిగి ప్రవర్తించడానికి, జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి, మా జీవితాలు సరి చేసుకోవడానికి నీ జ్ఞానం, నీ వివేకం మాకు అవసరం తండ్రి. మాకు దయచేయమని బతిమాలుకొనుచున్నాను. సహాయం చేయమని ఇంతవరకు నడిచిన కార్యక్రమం అంతటిలో నీ చిత్తాన్ని నెరవేర్చుకున్నారని నమ్ముచున్నాను. ముందున్నటువంటి సమయంలో కూడా మీ చేతిలోనికి సమర్పిస్తున్నాం. మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం. సహాయం చేయండి, నేర్పించండి. నీ జ్ఞానముతో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా తెలివి, మా ఆలోచన వ్యర్థం. నీ ఆలోచన మాకు కావాలి. నీ చిత్తం మేము చేయాలి, నీ చిత్తం మేము నెరవేర్చాలి. అలాంటి ధన్యకరమైన జీవితంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, మాతో మాట్లాడమని, సూటిగా మాతోనే మాట్లాడమని తండ్రి నీ పాదాలు పట్టుకొని బతిమాలుకొనుచున్నాను. మాట్లాడండి. మాట్లాడడానికి సిద్ధపడిన అంశం నీ చిత్తానుసారంగా వివరించడానికి నీ జ్ఞానాన్ని దయచేయండి. నీ సహాయం వేడుకుంటూ చిన్న ప్రార్థనని పాదసన్నిధిలో సమర్పించుకొని వేడుకొని పందిలో నామం నమ్ముచున్నాము కన్న తండ్రి. ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుస్తున్నాను. చాలా సంతోషం. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మనమంతా ధన్యులం. నిజమైన తండ్రిని తెలుసుకున్న మనమంతా ధన్యులం.
ఎంతమంది ఏకీభవిస్తారు? మేము ధన్యులము, ఈరోజు సంఘానికి వచ్చాం. అందరూ ఏకీభవిస్తారు కదా. నిజమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, ఆయన మాటలు వినడానికి వచ్చిన మనము ధన్యులం. ధన్యులా కాదా? ఖచ్చితంగా ధన్యులేనా? నిజంగా ధన్యులే. ఎందుకంటే నిజమైన తండ్రి నిజమైన తన బిడ్డలు బాగుండాలని కోరుకునేవాడే నిజమైన తండ్రి. కరెక్టేనా? నిజమైన తండ్రి పిల్లలు బాగుండాలని కోరుకునేవాడే నిజమైన తండ్రి. రైటేనా? నిబంధనలు పెట్టైనా, ఒక ఆర్డర్లు వేసినైనా ఇలాగే ఉండాలిరా బాబు, ఇలాగే ఉండాలి చెప్పైనా, దండించైనా, వినకపోతే కొట్టైనా, వినకపోతే కొట్టైనా సరిచేసేవాడే నిజమైన తండ్రి. ఇవన్నీ మనం చూస్తున్నామా లేదా? గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చూస్తున్నామా లేదా? ఇశ్రాయేలీలు తప్పు చేశారు. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. దేవుడు ఏం చేశాడు? కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఎందుకు కొట్టాడండి? ఇశ్రాయేల్ని ఎందుకు కొట్టాడు? చాలా మందిని కొట్టాడు, చంపేస్తాడు. చాలా మంది చనిపోయారు కూడా అవిధేయులై. ఎందుకు కొట్టాడండి? దేవుని మాట వినలేదు గనుక కొట్టాడు. నిజమైన తండ్రి కుమారుడు వినకపోతే ఏం చేస్తాడండి? కొడతాడా లేదా? ఎందుకు కొడతాడు? విననందుకు కొడతాడు. వినకపోతే ఎవరికంటే బాధ? ఎవరికి బాధ అండి? కుమారునికే కదా. కుమారునికే కదా. వినకపోతే కుమారునికే బాధ. మరి తండ్రి ఎందుకు కొడతాడు? సరిచేయాలని ప్రేమ. ఏంటండి? దేవునికి ప్రేమ. ఆ బిడ్డలు సరిపోవాలి, సరిచేయాలి. ఇక్కడ ఎంతమందితో మొబైల్ ఉందండి? ఎంతమంది దగ్గర ఉంది మొబైల్? అందరితో ఉందా? అంతా లేదు. ఇంకందరితో ఉంది కదా మొబైల్. మొబైల్ పనిచేయాలంటే ఏముండాలండి? మొబైల్కి కరెన్సీ ఉండాలి, టవర్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను టవర్ గురించి తీసుకోవాలనుకుంటున్నా. బ్యాటరీ ఉండాలి, బ్యాటరీ ఆన్లో ఉండాలి, మొబైల్ రిపేర్ ఉండకూడదు, స్పీకర్ పని చేయాలి, అంతా ఉండాలి, డిస్ప్లే కూడా బాగుండాలి. అన్నీ ఉంటే అవన్నీ సైడ్ పెట్టేస్తే ఒక్కటి తీసుకుందాం. ఈరోజు చిన్నగా ఎగ్జాంపుల్ కోసం ఒకటి తీసుకోవాలనుకున్నాను. నాకు ప్రేరేపణను బట్టి టవర్ పని చేయాలి. ఎక్కడో ఉన్న వ్యక్తితో ఇక్కడి నుంచి మాట్లాడాలంటే ఆయన మొబైల్కి ఏది కనెక్ట్ కావాలండి? నెట్వర్క్ కనెక్ట్ కానే కావాలి. లేకుంటే ఏమొస్తుంది? ఎంగేజ్, స్విచ్ ఆఫ్, నాట్ రీచబుల్, ఏదో ఒకటి వస్తుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. ఒక 2 టవర్లు మనల్ని వెంబడిస్తుంటాయి. 2 టవర్లు మనల్ని వెంబడిస్తుంటాయి. అది ఎక్కడున్నా రీచ్ అవుతుంది. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఒంటిగన్నా ఉండు, జనాల్లో ఉన్నా ఉండు, ఎక్కడున్నా రీచ్ అయ్యే టవర్లు 2 టవర్లు మనం ఫాలో చేస్తుంది. ఒక మనిషికి 2 టవర్లు ఫాలో చేస్తాం. ఏదైనా చిన్నగా క్లూ ఇస్తారా? ఎవరికైనా అర్థమైందా? ఏ టవర్ అది? 2 టవర్లు. వెరీ గుడ్. ఇంకొకటి ఫాలో చేస్తాం. దేవుని టవరు, దుష్టుని టవర్, 2 వెంబడిస్తూ ఉంటాయి. ఈ లోకంలో ప్రతి మనిషి మీద ఫోకస్ చేసి ఉంటాయి 2 శక్తులు.
ప్రతి మనిషి మీద రెండు ఫోకస్ చేసే ఉంటాయి ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా. అందుకే ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము చదువుదామండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు మీ తండ్రి యగు అపవాది మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్నారు. ఇక్కడ కాసేపు ఆగి ముందుకెళ్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఈ మాట యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చిందండి. ఎవరన్నారండి ఈ మాట? ఎవరితో అన్నారంటే యూదులతో అన్నారు ఈ మాట. యూదులు ఎవరు ఏర్పరచుకున్నవారండి? యూదులు దేవుడు ఏర్పరచుకున్న వంశం ఏదైనా స్టార్టింగ్ లో ఉందంటే అది యూదా గోత్రం. ఆ గోత్రంలోనే ప్రభువారు కూడా పుట్టారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట అన్నాడు. ఇంకొక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలోనే. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఒక్క నిమిషం అండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ ఈ మాట ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీ సంఘంతో. అందరికీ తండ్రి ఎవరంట? దేవుడే. అందరికీ తండ్రి దేవుడే. కానీ ఆ రెండు రెఫరెన్స్లు అలాగే పెట్టుకుంటే పౌలు గారు ఏం చెప్తున్నారు? అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అని పౌలు గారు చెప్పారు. యేసు ప్రభువుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఈ టవర్లో ఒక టవరు దురాశ కలిగినటువంటి టవర్ మనల్ని వెంబడిస్తుంది. ఏముంది అపవాదికి? దురాశ. దేవునికి ఏముంది మన పట్ల? ఏముందండి? ప్రేమ ఉంది, ఆశ ఉంది మన పట్ల. ఆశ, నా బిడ్డ. ఎందుకు? ఆయన మనకన్నా తండ్రి. ఆయన ఎవరండి? మనకన్నా తండ్రి. అందుకే ప్రతి విషయంలో ఆయన మన బాగోగులు కోరుతాడే కానీ మనం చెడిపోవాలి, మనం ఎలా ఉన్నా పర్లేదు, చెడిపోయినా పర్లేదు, నువ్వు ఎలా అన్నా ఉండు, ఏమైనా చేసుకో, వచ్చి నువ్వు సంఘానికి వచ్చి డబ్బులు వేస్తే చాలు అనుకుంటాడా? ఇష్టపడతాడండి? అలా ఇష్టపడాడు దేవుడు. అలా ఇష్టపడాడు. మరి ఏం కోరుకుంటాడు ప్రభు? ఏం కోరుకుంటాడు దేవుడు? చూడండి, లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మలను మీరే పరిశుద్ధ
పరుచుకొనవలెను. మనల్ని మనం ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? ఇప్పుడు అర్థమవుతుందా? ఎందుకు పరిశుద్ధపరచుకోవాలండి? మన దేవుడు పరిశుద్ధుడు గనుక. మనం వెంబడిస్తున్న దేవుడు, మన కన్న తండ్రి పరిశుద్ధుడు. ఒక 2 టవర్ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ టవర్లో వెంబడిస్తున్నవాడు, మనల్ని ప్రేరేపిస్తున్నవాడు, మనల్ని నాశనం చేయాలనుకుంటున్నవాడు ప్రతిరోజు మనకు కలిగించే ఆలోచన ఎలాంటిదండి? మంచిదా? మంచిదేనా? దుష్టుడు మంచి ఆలోచన ఇస్తాడండి? మంచి ఆలోచన ఇస్తాడా? ప్రతిరోజు దుష్టుడు మంచి ఆలోచనలు ఇస్తాడా? ఏదో ఒకటి మనకి ప్రేరేపణ అయినప్పుడు చాలా ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచన మనకు వస్తుందంటే అదేంటి? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. చెడు ఆలోచనలు మనలోకి వస్తున్నాయంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది తోటి నుంచి వస్తుంది. మంచిదేనా మనకి? అది నెరవేరిస్తే మంచిదేనా? ఎందుకు యేసు ప్రభుల వారు అలా అన్నారు? ఎందుకన్నారండి? వాని మాట వింటున్నారు. యూదులైనప్పటికీ ఎవరి మాట వింటున్నారు? అపవాది మాట వింటున్నారు. వాని దురాశలు నెరవేరుస్తున్నారు. ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, సంఘానికి వస్తున్నామా అనుకుంటున్న వారు కూడా ఆ రోజు ఆలోచించినట్టుగా ఈ రోజు కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉండొచ్చు. మేము దేవుని నమ్మామండి, దేవుణ్ణి మంచి విశ్వాసులు మేము అని చేసే పనులు ఏదో వాని ప్రేరేపణకి లొంగిపోతున్నారేమో. ఉండరంటారండి? ఉంటారా లేదా? ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని ప్రేరేపణ మంచి ప్రేరేపణ. మనం మంచిగా ఉంటే అది మనకి మంచిది. దుష్టుని ప్రేరేపణ మనకి సుఖంగా ఉన్నా, ఏదో సంతోషంగా కనబడిన దుష్టుని ప్రేరేపణ మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. అందుకే అన్నాడు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, వాని దురాశలను మీరు నెరవేర్చుకోరుచున్నారు. ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏదైనా చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు 2 ప్రభావాలు మనతో ఉంటాయండి. నిజంగా అది ఆలోచించినప్పుడు నేను ఒక బుక్ చదివినప్పుడు 2 ఫాలో చేస్తాం. ప్రతిరోజు 2 ఆలోచనలు 3 ఆలోచనలు చూడండి, 2 ఆలోచనలు వస్తుంటాయి. ఒకటి మంచిది, ఒకటి చెడుది. ఆ చెడు ఎక్కడి నుంచి వస్తుందంటే దుష్టుల నుంచి వస్తుంది. ఆ చెడు ఆలోచనకు లొంగుతున్నామంటే మనం చెడిపోయినట్టే లెక్క, దుష్టునికి చోటిచ్చినట్టే. మనం చెప్పుకోవచ్చు దేవుని బిడ్డలని చెప్పుకోవచ్చు, కానీ వాని ఆశలు నెరవేరిస్తే, వారి కోరికలు మనం తీరిస్తే ఎప్పటికీ మన దేవునికి మనము ద్రోహం చేసిన వారమే, మన తండ్రికి మనము ద్రోహం చేసిన వారమే. నిజంగా ఇది ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు చూడండి, ఇంకొక వచనము చూద్దాం మనము. ఎఫెసీ పత్రికలో చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. ఆలోచన నుంచి చదవమ్మా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయక మునుపే
ప్రేమ చేత దేని చేత మనల్ని నేర్పరుచుకున్నాడంట? ప్రేమ చేత. ఎలా ఉండాలని కోరుకుంటున్నది ఆయన ప్రేమ? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటుంది, నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటుంది. ఒకటి గమనిస్తే, మనిషిని మొదట సృష్టించాడా? సృష్టినంతా చేశాక మనిషిని సృష్టించాడా దేవుడు? ఎప్పుడు చేశాడండి మనిషిని? సృష్టి అంతా చేసి అటు తర్వాత మనిషి. మనకేం కావాలో అన్నీ సృష్టించేసి అప్పుడు మనల్ని చేసి అక్కడ పెట్టాడు. ఎంత ప్రేమ చూడండి. మనకేం కావాలో ఇచ్చేసాడు. ఇప్పుడు నిజంగా ప్రతిరోజు తింటున్నామా? తాగుతున్నామా? నీళ్ళండి తాగుతున్నామా? మనకేం కావాలో దొరుకుతుంది. ఇస్తున్నవాడు ఎవరని ఆలోచించినప్పుడు ఆయన పరిశుద్ధుడు. మనకి ఇవన్నీ ఇస్తున్నవాడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఈ జ్ఞానం తెలియక, ఇది ఆలోచించకపోయినప్పుడు అలాంటి దేవుని చాలా మంది అంగీకరించరండి. యేసు ప్రభుని నమ్ముకోండి అని ఎవరికైనా చెప్తే ఏమంటారండి? ఎంత ఇస్తారండి మీకు సంబళం అంటారు. విన్నారా? ఎవరైనా విన్నారా ఈ మాట? ఎక్కడైనా సువార్తకి వెళ్ళి కరపత్రాలు ఇస్తుంటే ఏమంటారండి? ఏమిస్తారండి మీకు? ఎంత ఇస్తారు? వేరే దేశాల నుంచి వస్తుందంటే కదా డబ్బు, ఎంత ఇస్తారు అంటారు. విన్నారా లేదా? కొంతమంది ఏమైందంటే, చాలా మంది అనకూడదు కానీ కొంతమంది డబ్బుల కోసమే చేసేవారు ఉన్నారండి. దేనికోసము? డబ్బు కోసమే నేను స్వార్థ చేస్తున్నానని ఫోటోలు తీసి అక్కడ పంపించి ఇక్కడ పంపించి డబ్బులు తీసుకొని అలా చేసేవారు కూడా ఉన్నారు చాలా మంది. ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ దేవుని మాట ఏం చెప్తుంది గ్రంథంలో నుంచి? నేను పరిశుద్ధుడను, నేను నీ కన్నా తండ్రి, నేను చెప్పినట్టు మీరు వినాలి. ఏమైనా స్వార్థం ఉందండి దీంట్లో? ఏమైనా స్వార్థం ఉందా? దేవుని ప్రేమలో ఏదైనా స్వార్థం ఉందా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఏంటండి ఇన్ని కట్టినట్లు ఏంటండి, ఇన్ని నిబంధనలు ఏంటండి, మాకేంటండి ఇది? ఒక్కరు తగిలారండి నాకు. ఆమె ఏమ్మా బాగున్నావా? ఆమె వచ్చింది నాతో మాట్లాడడానికి. అన్నా బాగున్నారా? చాలా రోజులు అయింది చూస్తున్నా. బాగున్నానమ్మా అన్నాను. సరే మీరు బాగున్నారమ్మా అన్నాను. చాలా బాగున్నాను అన్నయ్య. నేను ప్రార్థనకి వెళ్తున్నావమ్మా అన్నాను నేను. ఆమె ఆ రోజుల్లో ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కనుక ప్రార్థనకి వెళ్తానని చెప్పింది నాకు. సరే వెళ్తున్నావమ్మా అన్నాను నేను. ఆమె ఏమైందంటే, లేదన్నయ్య విడిచిపెట్టాక నేను బాగా అయిపోతున్నాను అన్నయ్య అంది. ఏమన్నావే? విడిచిపెట్టిన తర్వాత బాగా అయిపోయావా? మరి ఎలా బాగా అయ్యావమ్మా అంటే, చూడనే అక్కడ ఉందే పెద్ద అంగడి నాదే. సరే ముందే ఉందమ్మా. లేదు, అంగడి లేదన్నయ్య. అప్పుడేది లేదు, డబ్బులు కలిసేవి కాదు, నెమ్మది ఉండేది కాదు, ఏదేదో చెప్తున్నాను. అలాగే గమనిస్తే ఆమె దగ్గర నుంచి దురాసన ఒకటి వస్తుంది. మెల్లిమెల్లిగా లాస్ట్లో నుంచి నా దగ్గరకు వస్తుంది. ఏమొస్తుందంటే, ఏదేదో హ్యాబిట్స్ ఉన్నాయి. దేవుని వదిలాక బాగైందంట. బాగైందా? బాగుందా? బాగుందండి. డబ్బులుంటే బాగుంటావా? డబ్బులుంటే బాగుంటామండి. 1 కోటి రూపాయలు ఉందండి ఇంట్లో, బాగుంటావా? నెమ్మది ఉంటుందా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, ఏ తప్పు చేయట్లే,
అసలు దేవునికి ఎగెనెస్ట్గా ఏది రానివ్వను, దగ్గరకు రానివ్వు. నిప్పులా బ్రతుకుతున్నావు, నీ దగ్గర డబ్బులే లేవు. ఏదంటే బాగా బాగా ఏది ఏది మంచి, ఏదండి ఆశీర్వాదం? ఏ తప్పు చేయక నిప్పులా బ్రతుకుతున్నావు చూడు. డబ్బులు లేదు నీ దగ్గర, ఏది లేకపోయినా పర్లే. దేవుని భయం ఉంది చూడు నీలో. దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూ ప్రతి దుష్టుని ఆలోచనలకు దూరంగా నిలుపుతుంది చూడు. అది కదా ఆశీర్వాదం. అది కదండి, అది కదా నిజమైన ఆశీర్వాదము. ఏదండి ఆశీర్వాదం? డబ్బులు రావాలి, ఇంకోటి కావాలి, అది ఇస్తే అది ఆశీర్వాదము, ఇది ఆశీర్వాదమా? ఏదో అది టైం టు టైం దినం బాగా గడుస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటి ద్వారా పర్మనెంట్గా మనకి మంచిదేదండి? మంచిదేది? దేవుని భయం, దుష్టునికి లోబడకపోవడం, దుష్టుని ఆలోచనలకు లొంగకపోవడం. అదండి ఆశీర్వాదం. నేను అనుకున్న ఏముంటే ఏమో, నీకు లేనివన్నీ వచ్చేసాయి, నీ పంపకు లేని అలవాట్లన్నీ వచ్చేసాయి. నీ డబ్బులు ఏం చేస్తావు, ఇంకోటి ఏం చేస్తావు, ఈరోజు చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్తావా డబ్బుతో? రాణిస్తాడా ప్రభు? రాణిస్తాడా? ఎవరైనా ఒక్కరిని చూసారంటే చనిపోయే వారిని ₹1 పట్టుకెళ్ళింది? మనం న్యాచురల్గా ఆలోచిస్తే కోట్లున్నా ఏమీ లేకున్నా ₹1 దీన్ని తీసుకెళ్తున్నానండి నేను అన్న వాళ్ళు ఎవరైనా పట్టుకొని వెళ్ళారా? చెల్తారు. ఎక్కడి వరకు వెళ్తుందంటే అది గుంత వరకే వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? డబ్బు వేసిన, బంగారు అలాగే వదిలేసిన శవంతో పాటు ఎక్కడ ఉంటుంది? అది గుంత వరకే ఉంటుంది. కానీ ప్రాణం, ఊపిరి, శ్వాస, అది వెళ్ళేది ఏది కూడా తీసుకెళ్తాం. ఏదైతే మన భక్తి జీవితంలో సాధిస్తామో, భక్తి జీవితంలో ఏదైతే మాటకు నిలబడతామో, ఏ మాటకైతే లొంగిపోదామో, అదంటే మనతో పాటు వస్తుంది. అది వస్తుంది దేవునితో. మనము దేవునితో ఉండడానికి సహాయం అది చేస్తుంది. అలాగే ఇంకొక వచనం చూసుకున్నాం ప్రియులారా. నిర్గమ కాండము అన్నీ ఎన్ని కన్నెట్లు ఏంటి ప్రభువా మాకు అని ఆలోచిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ఆలోచిస్తున్నప్పుడు చూడండి, ఒక మాట ఆ కాలంలో నిర్గమకాండంలో ఒక మాట, మంచి మాట రాయబడింది. 20వ అధ్యాయము 20వ వచనం అండి. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వచ్చేసినని ప్రజలతో చెప్పాను. ఒక అతను ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు మోషేకి ఒక అతను ఎదురు తిరుగుతాడు అనమాట. ఈ సందర్భంలో నీతోనే మాట్లాడతాడా, అందరితో మాట్లాడ్డా, మేము కూడా వస్తాం, నాతో కూడా దేవుడు మాట్లాడి అని వచ్చినప్పుడు, ఆ సందర్భం వెనుక నుంచి చూసినప్పుడు చూడండి, 19 ప్రజలందరూ 18 వచ్చిన నుంచి చదవమ్మా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనే, నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. రోజులు ఎలా ఉండేదండి దేవుని స్వరము?
దేవుని స్వరం ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఉరుములు మెరుపుల్లో ఉండేది. ధ్వని అంటే భయంకరంగా ఉండేది. అప్పుడు ఆ స్వర, అలాంటి భయంకరమైన స్వర ఆర్భాటాలతో ఉన్నప్పుడు మోషేకి మాత్రమే వినబడేది దేవుని స్వరం. మేము కూడా వింటామని వచ్చిన వారు ఏమయ్యారండి? నడిగిపోయారు. ఇలా, మోషే వద్దు, దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం, నువ్వు మాట్లాడు చాలు. ఆ సందర్భంలో 20వ వచనంలో అందుకు మోషే భయపడకుడి, భయపడకుడి. ఆ రోజుల్లో అలాగైతే వారు ఎందుకు వినలేకపోతున్నారండి దేవుని స్వరాన్ని? ఎందుకు భయపడుతున్నారు? పాపములో ఉన్నారు, పాపములో ఉన్నారు కాబట్టి దేవుని స్వరము అతి భయంకరంగా ఉంది, చనిపోయే రీతిగా ఉంది. ఈ రోజుల్లో యేసు ప్రభు మాట ఎవరికైనా చెప్పినప్పుడు కొంతమంది స్వీట్గా స్వీకరిస్తారు. అవునండి, అవునండి, మంచి మాటలు చెప్తారు, మంచిగా ఉంటుంది, ఇది చాలా బాగుంటుందండి, ఇది వింటే మంచిదండి, ప్రజలు మారతారండి. మారతారా లేదండి? యేసు ప్రభు మాట వినేవారు మారతారా లేరా? మారతారు. కొంతమంది మారతారు, కొంతమంది మారకపోవచ్చు. వాక్యం అర్థం కాకపోవడం వల్ల మారకపోవచ్చు. మంచిదే కాదా? మంచిదే. ఆయన మాటలన్నీ మంచిదే. కానీ ఏమైపోయిందంటే ఆ మంచి మాటలు వింటున్నా 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 ఎలా అయిపోయిందంటే, సూర్యుడు ఎప్పుడు వస్తుంటాడు కదా, సూర్యుడు కొత్తగా చూపిస్తానంటే ఎవరైనా ఇష్టపడతారండి? వెళ్ళవయ్యా, ఎప్పుడు చూసేదే సూర్యుడిని, నువ్వేంటి కొత్తగా చూపించేది? వెళ్ళవయ్యా, ఎప్పుడు వినే వాక్యాలే, నువ్వేంటి కొత్తగా చెప్పేది అన్నట్టు అయిపోయింది అనమాట. ఎప్పుడు వినే వాక్యాలే. క్రైస్తవులకి, యేసు స్వామి వెంబడిస్తున్న ప్రజలకి ఈ పరిశుద్ధత గురించి, దేవుని మాట గురించి చెప్తున్నాడు, ఎప్పుడు వినేదే వింటున్నాం. అంత ధారాళంగా వినబడుతుంది ఈ రోజుల్లో దేవుని మాట, అంత చక్కగా కనబడుతుంది, వినబడుతుంది. ఇంట్లో గృహాల్లో యాడు చూద్దామన్నా ఒక్కొక్కరి ఇంట్లో 2 బైబిళ్ళు, 3 బైబిళ్ళు, 4 బైబిళ్ళు అలాగే ఉంటాయి. అంటే ఎక్కడ వచ్చింది లోపం అంటే దాని మీద ధూళి వచ్చింది. లోపం దాని మీద ఏముంది? ధూళి ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులైనా దాన్ని తీయరు, చదవరు, దాన్ని ఎక్కించుకోరు. అక్కడ వచ్చింది పొరపాటు, అక్కడ వచ్చింది ప్రాబ్లం. తీస్తే, చదివితే, ప్రార్థనలు చేస్తే, ప్రతిరోజు ధ్యానిస్తే దేవుని భయం ఆటోమేటిక్గా వస్తుంది. రాదా? వస్తుందా లేదా? మనం ఏం చేస్తామంటే, ఏ టవర్ మనల్ని వెంబడిస్తున్నప్పుడు ఏది స్పీడ్గా ఉంటుందో, ఏది ఇష్టంగా ఉంటుందో దానికి లొంగిపోతూ ఉంటాం. ఏదైతే బాగుంది ఇది అంటే దానికి లొంగిపోతూ ఉంటారు. ఇది సూపర్గా ఉంది అనిపిస్తే ఆ దానికి లొంగిపోతాం. ఈ దేవుని నుంచి వచ్చిందా, ఈ దుష్టుల నుంచి వస్తుందా, ఈ ఆలోచన ఎవరిది అని గమనించకపోయేసరికి తప్పుల్లో పడిపోతుంటారు, పాపాల్లో పడిపోతూ ఉంటారు. పాపం అంటే దేవునికి అసహ్యం, అసహ్యం. ఎందుకు అసహ్యం? ఆయన పరిశుద్ధుడు. తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే మనకి ఇన్ని తిద్దుబాట్లు. అందుకే ఇంకొక వచనం చూసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి చూసుకున్నాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు. మనం ఏం చేయాలంటే, మనము ఇప్పుడు అప్పుడే చెప్పాను కదా, మనమంతా ధన్యులం. ఎందుకు ధన్యులము? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి, నిజమైన తండ్రిని మనం ఎరిగాం కాబట్టి మనం ధన్యులము. ఆయన ఆరాధించడానికి వస్తున్నాం కాబట్టి మనం ధన్యులం. మనం ఏం చేయాలి? మరేం చేయాలండి? మనము చదవండి వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు.
నేను ప్రభుని ఆరాధించడానికి వస్తున్నాను, దేవుణ్ణి నిజంగా ప్రార్థించడానికి వస్తున్నాను, నేను నిజంగా భక్తిగా జీవిస్తున్నాను అనుకుంటున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వెళ్తున్నాం. మరి ఏం చేయాలి? మనం జీవనంలో, మన జీవితాల్లో మనం బయట వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను నిలుచున్నాను, ప్రభు నన్ను రక్షించాడు, తన ప్రాణాన్ని ఇచ్చి రక్షించాడు. ఏమిచ్చాడండి మన కోసం? ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకై ధారపోసాడు. దాని ప్రతిఫలంగా ఏం చేయాలండి? మనము ఏం చేయాలి? పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో దుస్తుని ప్రేరేపణ మన దగ్గరకు వచ్చినప్పుడు మా తండ్రి అయితే ఇలాంటి ఆలోచనలు పంపిస్తాడా? ఒరే నువ్వు దుష్టుడు రా, నీ ఆలోచన సర్లేదురా, నీ ఆలోచన విన్నాను అనుకో నేను చెడిపోతా, నీ ఆలోచనకు లోబడ్డాను అనుకో నేను పాడైపోతా. నేను పాడైపోతే నా దేవునికి నేను అసహ్యుడైతా, నేను దేవునికి దూరస్తుడైతా. దేవుడు లేకపోయినా నేను జీవించగలను వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఉన్నారా? నేను దేవుని సహాయం లేకుండా నేను జీవిస్తాను ఉన్నారండి? ఏ ఒక్కరు లేరు, ఉండరు కూడా. ఉండడానికి ప్రయత్నిస్తున్నామంటే దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదన్నమాట. దేవుని ప్రేమ మనకు అర్థమైతే మన పాపానికి దూరంగానే ఉంటాం. ఏమాత్రం మన ఆలోచనలో ఉన్నాం, నిజంగా లోపం. అందుకే ఈ వచనం మనం చూసుకున్నప్పుడు, అందుకే ఇంకొక మాట ఆ వచనం పూర్తిగా చదువుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఎవరికైనా చాలా బోర్గా ఉంటే కాస్త బయటికి వెళ్ళి నీళ్ళు తాగి రావచ్చు. నేనంతూ నా చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు వదలు, నిజంగా వదలు. నిజంగా దేవుని మాట సంతృప్తిగా మనం భుజించి వెళితే మనం ధన్యులు. రైటేనా? చదవండి ఆ వచనం చదువుకొని మనం కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. కంగారు పడకండి, ఇంకా 15 నిమిషాలు నాకు ఉంది. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుమా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మచ్చండి, నేను ఎంతైనా నమ్మచ్చు. మనుషుల్ని నమ్మచ్చా? నమ్మలేమండి. ఎప్పుడు ఎలా ఉంటాడో నమ్మలేము. ఇప్పుడు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళాక అలానే ఉంటామని నమ్మలేము. మనల్ని నమ్మచ్చా? మనిషిని నమ్మలేం. ఏ సమయంలో ఏ ఆలోచన లొంగిపోతాడో మనకే తెలియదు. నిజంగా నమ్మలేం. అందుకే చెప్తున్నాడు దేవుణ్ణి నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. అందుకే మనం నమ్ముకున్నాం కదా, అందుకే కదండి నమ్ముకున్నాం మనం. నమ్మదగిన వాడు ఆయన. దేవుడి నుంచి మనకి ఏమైనా అన్యాయం అయిందండి? అన్యాయమైందా? ఏదైనా నాకంత ఏ కాలేదండి, ఏ అన్యాయం కాలే. దేవుని నమ్మినప్పటి నుంచి నాకు ఏ అన్యాయం కాలే. నేనే దేవుని దూరంగా అయిపోయి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం నాకు దూరంగా లేడు, నాకు సమీపంగానే ఉన్నాడు. ప్రతిరోజు ఆయన టవర్ నన్ను వెంబడిస్తూనే ఉంది. ఒకరోజు ఏ రోజు నిజంగా ఆయన నన్ను వదిలి ఉండలేదండి. ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా ఆయన టవర్ మనల్ని వెంబడించక ఉండదండి. అంటే మనమే స్వరమేమో రీచ్ కాము, ఆయన టవర్ మనం రీచ్ కాము. ముందు ప్రభా కాసేపు ఏదైనా తీరా బైబిల్ చదువురా అంటే, ముందు ప్రభా నాకు ఏదో పని ఉంది ప్రభా. ఏముందో దాంట్లో నీకు చెడిపోతావురా, నువ్వు నాశనం అవుతావురా, అది వద్దురా నీకు అని ఉండు ప్రభా, నీకేం తెలుసు?
నాకంటే తెలుసా నీకు అన్న రోజులు కూడా ఉండేవేమో. ఉంటాయి నిజంగా, విశ్వాసంలో నిజంగా చాలా ఉంటాయి. సమయం ఉంటుంది, వాక్యాలు తీరు. చూశారు కదా, చూసామా లేదా? ప్రార్థన చేసుకోరు. పొరపాట్లు ఎక్కడ దొరుకుతున్నాయంటే ఇవే. అవిధేయత అంటే ఇదే. ఆజ్ఞాతిక్రమానికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఆజ్ఞాతిక్రమానికి వెళ్ళిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. అది ఎవరికి డేంజర్ అండి? పాపంలో పడిపోవడం ఎవరికండి ప్రాబ్లము? ఎవరికి? మనకి. దేవునికి ఏమిలే బాధ తప్ప. నా బిడ్డ చెడిపోతున్నాడు, చెడిపోయేంత వరకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. మారు, నువ్వు నాకు కావాలి, నువ్వు నా బిడ్డ, నేను సృష్టించాను రా నిన్ను, నువ్వు ఆడుతున్న శ్వాస నాది. సైతాన్ ఇచ్చాడండి మనకు శ్వాస. సైతాన్ ఇచ్చాడా? వల్ల ఏమైనా అవుతుందా? కుదురుతుందా? మనకి కుదరదు. శ్వాస ఆయనది. అందుకే ఆయనకు అంత బాధ, అందుకే అంత ప్రేమ. నా శ్వాస నిత్యాగ్ని నరకంలోనికి వెళ్ళిపోకూడదు. నేను ఇచ్చిన ఊపిరి నా దగ్గరికే రావాలి, నా బిడ్డలు. అందుకే అంత ప్రేమ. అందుకే నిర్గమకాండములో 20 వచనంలో మీరు పాపము చేయకుండానట్లు శోధన. మనం ఏమనుకుంటాం? నేను చేస్తే నేను చెడిపోతే ఆయనకి ఏంటంటే, ఈ పాస్టర్కి ఏంటి ఎప్పుడు పరిశుద్ధత, వాక్యం, దేవుని మాటలు. ఎందుకు? నేను చెడిపోతే నా ఇష్టం కదా. నీకే బాధ, నీ ఆత్మ నష్టపోతుంది, నువ్వే కాలిపోతావు. ఒక విషయాన్ని గమనించాలి. రేపు సావుందన్నా ఈరోజు హ్యాపీగానే ఉంటామా లేదండి? ఉంటామా లేదా? ఉంటాం. ఎందుకుంటామంటే అలా మనకు తెలియదు కాబట్టి. ఒక చోట ఏదైనా ఉందంటే అక్కడ పనుకొని లేసి వస్తాం మనం. ఎందుకంటే అది ఉండే తెలియదు మనకు. ఎక్కడైనా ఒక రాత్రి ఉండి వచ్చామంటే ఇంకొక రోజు వెళ్ళి ఇంకొకరు అక్కడ చూసినప్పుడు అక్కడ పాము ఉండరా బాబు అంటే, అక్కడే పనుకున్నాను రా బాబు రాత్రి నేను అంటాం. అంత ధైర్యం ఎలా వచ్చిందండి? అది మనకు తెలీదు. అందుకే చెడిపోతున్నారు. రేపు ఏమైతుందో తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, అందుకే చెడిపోతుంది. అది ఒక్కటి తెలిసిందంటేనా, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఇంక చేయను ప్రభువా, ఇంకొకే దినం ఉంది ప్రభువా, ఈ రాత్రి నన్ను మార్చు ప్రభువా అంటారా లేదా? అంటారా? మీరెవరు అంటారా? రేపు మరణం ఉందండి మీకు, ఈరోజు ఏం చేస్తారండి? తెలిస్తే, నేను చనిపోతానని తెలిస్తే దేవుని పాదాలు వదిలిపెట్టను. ఎందుకంటే నిజంగా అంత స్వతంత్రాన్ని ఇచ్చేశాడు ప్రభు. రెండు మన ముందే ఉంచాడు. జీవ మార్గమును మరణ మార్గమును రెండు మన ముందే ఉంచాడు. అందుకే శోధనలు వచ్చిన, బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, దుష్టుడు చెడు ఆలోచనలు మన దగ్గర పంపించిన వాటిని అవాయిడ్ చేయాలని ఈరోజు దేవుని ప్రేరేపణ. సందేశం ఒక సారాంశం. 2 టవర్లు, మంచి టవరు మనతో మాట్లాడుతూ ఉంటుంది. చెడు ఆలోచనలు కూడా మనల్ని దర్శిస్తూ ఉంటాయి. ఇది చేయి, ఎవరు లేదు కదా, ఇది చేయి, ఎవరు లేరు కదా, ఎవరు చూస్తలేదు కదా, ఇలా ఉండు, ఇలా ఆలోచించు. దుష్టుని ప్రభావాలు కూడా మన మీద పడుతుంటాయి. దుష్టుని ప్రభావాలు మనల్ని నాశనం చేయడానికి, దేవుని మాటలు మనల్ని బాగు చేయడానికి, దేవుని మాటలు మనల్ని బాగు చేయడానికి, మనల్ని కాపాడడానికి, రక్షించడానికి దేవుని మాటలు ఉన్నదే అందుకు, మనల్ని రక్షించడానికి. వీటిని ఏమాత్రము నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని మాట ఎప్పుడు వచ్చే సూర్యుడే కదా, సూర్యుని నెగ్లెక్ట్ చేస్తాం మనం.
ఎప్పుడు వచ్చే చంద్రుడే కదా, నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడు తాగే నీళ్ళే కదా, నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడు ఉండేలాగే కదా, నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడూ చదివే వాక్యమే కదా, ఎప్పుడూ చూస్తున్న వాక్యమే కదా, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది వింటే, మన బ్రతుకులు దిద్దుకుంటే మనకు ప్రయోజనం. మన ఆత్మ నష్టపోదు, మన ఆత్మ ఎన్నటికీ నష్టపోదు, దేవునితో చేరిపోతుంది. ఆయన ఇచ్చిన శ్వాస ఆయనకే మనము సమర్పించిన వారముగా ఉంటాం. అందుకే ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల చెల్లించుటకు మిమ్మును కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చెల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. మన నమ్మిక తప్పిపోకూడదండి, ఇప్పటికీ తప్పిపోకూడదు. సీమోను నమ్మిక అక్కడ తప్పిపోయింది. ఏ సందర్భం అండి ఇది? చదివిన వారు ఏ సందర్భం ఇది? సీమోను అంటే ఎవరు? పేతురు గారు. సీమోను అంటే ఎవరు? పేతురు గారు. ఈ సందర్భం జరిగాక తప్పిపోయాడు పేతురు. ఎలా తప్పిపోయాడంటే, లే ప్రభువా, వీళ్ళంతా వదిలేసి వెళ్ళిపోతారేమో, నేను మాత్రం నిన్ను వదిలిని వెళ్ళను, నా ప్రాణం పోయేంత వరకు నీతోనే ఉంటాను ప్రభువా అన్నాడు. అని నువ్వు వెంటనే యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, ఈరోజు కోడికి కమ్మునప్పు నువ్వేం చేస్తావు? నువ్వు మొక్కుతావు అని తెలుసు. తప్పిపోతారు, జాగ్రత్త. శోధన వస్తుంది, జాగ్రత్త. దుష్టుడు వస్తాడు, మీకు భయపెడతాడని తెలుసు. నన్ను పట్టుకోగానే మీరంతా భయపడతారని తెలుసు. 3 సార్లు ముందరికి వెళ్తే, చదువుకొని వెళ్తే బొంకేశాడు. ఆయన ఎవరో తెలియదు అన్నాడు, నేను అసలు ఆయన ఎట్లా ఉండలేదన్నాడు. ఒట్లు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడు, మారిపోయాడు తిరిగి. నిజంగా విశ్వాసులకు కలిగే ప్రతిరోజు ఈ ప్రయాణంలో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయండి. చెడు ఆలోచనలు మనతో సందర్శిస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు దేవుడు పంపిస్తూ ఉంటాడు. మనం వినాల్సింది మంచి ఆలోచన. ఈ సందర్భం వివరిస్తూ వెళ్తే చాలాసేపు అవుతుంది. నిజంగా బాధపడతాడండి పేతురు. ప్రభువా, అన్నట్టయింది, కొడుకు కూసేసింది, నిన్ను ఎరగనన్నా, నీతో ఉన్నాను ప్రభువా, నీ మహత్కార్యాలు కల్లారా చూశాను. చెవు నరికినప్పుడు ఉన్నాడా? చెవు నరికినప్పుడు ఉన్నాడా? చెవు అత్తకించినప్పుడు ఉన్నాడా? ఎవరి వలన సాధ్యం అది? అలాంటి ప్రభుని పట్టుకోగానే పారిపోయారండి. సొంత శిష్యులు, తనతో ఉన్నవారు, తనను కల్లారా చూసిన వారు, అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యకార్యాలు చూసిన వారు, అన్ని మహత్కార్యాలను చూసిన వారికి దుష్టుడు ప్రేరేపించినప్పుడు పడిపోతే, లొంగిపోతే, మనం చూసాము ప్రభుని? చూసామండి? చూడలే. కానీ మనకి ఏముందండి? ఏముంది? మనం విశ్వాసం ఉంది. ఏముంది? విశ్వాసం ఉంది. చూడని దానిని అది ఉంది అని నమ్మడమే విశ్వాసం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. మనం నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. దేవుడు మనకి మంచి చేస్తాడని నమ్ముతున్నాం. దేవుడు మనకి తండ్రి అని నమ్ముతున్నాం. మన స్నేహితుడు అంటాడు, ఒక చోట మీరు నా స్నేహితులు అంటాడు. ఇలా నమ్మిన వారము మనకు ప్రేరేపణ కలిగినప్పుడు మనం నమ్మిపోకూడదు. దుష్టుని ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనకు చోటు ఇవ్వకూడదు. నిలబడాలి స్థిరంగా, దేవునికి
గౌరవం తెచ్చిపెట్టాలి. అలాంటి వారుగా మనం అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ధన్యతలోనికి దేవుడు మనం నడిపిస్తే చాలు. ఈ లోకంలో ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నిజమైన భక్తి పరులు ఉంటే చాలండి. చాలా కదా, చాలా. ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా? నాకైతే అది చాలు. నిజంగా భక్తి పరుడు, దేవునికి విశ్వాసం చూపించేవాడు, దేవుని మాట వినేవాడుగా ఉంటే చాలు. పోయిన వారు మన ప్రార్థన లాస్ట్ ఆఖరి ప్రార్థన ఏంటండి? ఆఖరి ప్రార్థన ఏంటి? అదే నిజమైన భక్తి పరుడుగా ఉంటే చాలు ప్రభా. అదే, ఇది చాలు, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ చూసుకుంటాడు ఆయన. చూసుకుంటాడా లేదా? సమస్త సృష్టిని మనకంటే ముందుగా పెట్టి మనల్ని తోడుకొచ్చిన ఆయన మనకేం కావాలో తెలీదండి? తెలుసా లేదా? ఆయనకి ఇస్తాడు. మాటకు లోబడచ్చా. అలాంటి ధన్యకరమైన జీవితాలు మనకందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఇంకళ్ళు మూసుకొని ప్రార్థించుకోవాలండి. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన కోటి స్తోత్రములు వందనాలు. దుష్టుని ఆలోచనలు ప్రభువా మమ్మల్ని దర్శించినప్పుడు వాటికి లొంగక నీ ఆలోచనలు నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని ఉండమని చెప్పావు. ఉంటాం తండ్రి, సహాయం చేయండి. మేము ఉండాలంటే మీ సహాయం మాకు కావాలి ప్రభు. పేతురు గర్వించాడు, అందరూ వదిలేసినా నేను వదలనన్నాడు, కానీ పడిపోయాడు ప్రభు. అలాంటి ధోరణి జీవితాలు మాకు వద్దు ప్రభు. నీ సహాయం ఉంటే నిన్ను హత్తుకొని జీవిస్తాం ప్రభు. హత్తుకొని జీవించే జీవితం మాకు చాలు తండ్రి. నీ భయభక్తులు కలిగి జీవిస్తే చాలు ప్రభు. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా తండ్రి నీకు లోబడే బిడ్డలుగా మేము ఉంటే చాలు ప్రభు. భయభక్తులు కలిగి లోకంలో జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని, మా అందరినీ సజీవ యాగముగా నీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ తండ్రి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి సంఘం అంతటిని మీరే బలపరిచి తోడు నీడుగా ఉండి మీరు అక్కడ పర్యంతం వరకు కాపాడి భద్రపరిచి మీ రెక్కల నీడలో దాచుకోమని, దుష్టుని ఆలోచనలకు ఏమాత్రము చోటేయక దుష్టుని ఆలోచనల వల్ల మన నాశనమే కానీ మాకేం ప్రయోజనం ఉండదు. నీ ఆలోచనల ద్వారా మా వృద్ధినే కానీ తండ్రి నాశనం ఉండదు. నీ ఆలోచనలు నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని, మీరే సహాయం చేసి నడిపించమని నీతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పద్దెవ నామం నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పేరిట మరొకసారి అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. విలువైన సందేహాన్ని వివరించి మనతో పంచుకున్నందుకు సంఘం తరఫున అన్నయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా వ్యక్తి కొవ్వూరు దశరథం కొవ్వూరు ప్రార్థించండి.